కూలీ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదేంటబ్బా సినిమా రిలీజ్ కాకముందే రివ్యూ అంటే కొంతమంది సినిమాని ఏమైనా లీక్ చేశారేమో అనుకుంటారు. కాకపోతే సెన్సార్ బోర్డు అయినప్పుడు కొంతమంది ప్రముఖులకి సినిమాని చూపిస్తారు. సో, వాళ్ళు ఆ సినిమాని చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటి? సినిమా ఏ విధంగా ఉందని చెప్పేసి కొంతమంది కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ద్వారా చెప్తూ ఉంటారు. సో, మరి మనందరికీ తెలిసిందే ఉమేర్ సంద్ గారు. ఆయన బాలీవుడ్ సినిమా క్రిటిక్. ఏ సినిమా చూసినా కూడా దాని గురించి మంచిగా రివ్యూ మాత్రం చెప్తూ ఉంటారు. సో, కూలీ సినిమాని కూడా ఆయన దుబాయ్‌లోని సెన్సార్ ప్రీమియర్‌లో అయితే చూసిన తర్వాత ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ ద్వారా తనకున్నటువంటి అభిప్రాయాలను అయితే షేర్ చేసుకున్నారు. సో, మరి ఆయన షేర్ చేసిన రివ్యూలో ఏముంది? సినిమా హిట్టా? ఫ్లాపా? అంటే కొంతమంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, ఈ విధంగా ముందుగానే చెప్పడం కరెక్ట్ కాదు. మీరు మన దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు చెప్తే బాగుంటుంది. రిలీజ్ అవ్వకముందే మీరు చూసిన తర్వాత చెప్తే కొంతమంది అక్కడే డిసైడ్ అయిపోతూ ఉంటారు. అరే ఈ పాయింట్స్ ఉన్నాయా? ఈ విధంగా ఉంటుందా? ఇంకా వద్దులే సినిమాకి ఏం వెళ్తాం అని చెప్పేసి. సో, ఆ విధంగా కాకుండా మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూసిన అభిప్రాయాన్ని చెప్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటే, అందులో ఏముందిలే చిన్న చిన్న పాయింట్సే కదా చెప్పింది అని చెప్పేసి కూడా ఇంకొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా ఉమేర్ సంద్ గారు చెప్పినటువంటి రివ్యూలో ఏమి ఉందంటే, మన రజనీకాంత్ గారు ఈ సినిమా మొత్తాన్ని కూడా తన భుజాల మీద మోసారు. ఖచ్చితంగా ఆయన యాక్టింగ్‌కి, ఆయన స్టైల్‌కి, యాటిట్యూడ్‌కి ఎవ్వరైనా కూడా ముగ్ధులు అవ్వాల్సిందే. ఆయన ఏ సినిమా చేసినా, ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా జస్ట్ ఆయన వాక్ నడిచొస్తే చాలు ఖచ్చితంగా అందరూ కూడా పడిపోతారని చెప్పేసి కూడా ఇప్పటికి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో, మరి ఆయన సినిమాలు ఏదొచ్చినా కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఇప్పుడు ఆయన ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారంటే ఇంకా ఆయన స్థాయిని ఇంకా ఎవ్వరు కూడా ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేరు. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఫ్రీ సేల్స్ చూస్తూ ఉంటే వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే 70 కోట్ల గ్రాస్ వసూలు కలెక్ట్ చేశారు. ఇంకా మన దగ్గర ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఓపెన్ చేస్తే ప్రీ బుకింగ్సే 100 క్రోర్స్ కూడా దాటిపోవచ్చు గ్రాస్ అనేది. సో, ఈ లెవెల్‌లో బుకింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ రావడం అనేది ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ఇంకెవ్వరికి కూడా ఇది సాధ్యం కాదు. ఓన్లీ రజనీకాంత్ గారికే సాధ్యం. మరి ఉమేర్ సంద్ గారు ఖచ్చితంగా కరెక్టే చెప్పారు. ఈ సినిమా మొత్తం మీద కూడా రజనీకాంత్ గారు భుజాల మీద మోసారు. ఖచ్చితంగా ఆయన యాక్టింగ్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్లస్ పాయింట్ అయిన సినిమాలో. అదే విధంగా ఆయనకు తగ్గట్టుగా మెయిన్ విలన్‌గా ఎవరు చేశారో కింగ్ నాగార్జున గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో, ఓవరాల్‌గా సినిమాలో ఒక క్లైమాక్స్ 20 మినిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా పక్కన పెడితే స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లో చిన్న లోపాలున్నాయి. యావరేజ్‌గా ఉంటుంది. ఇంకా ఈ 2 విషయాలు పక్కన పెడితే సినిమా అంతా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఆయన ఔట్ ఆఫ్ 5కి 3.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో, మరి ఏదేమైనప్పటికీ కూలీ సినిమా, వార్ 2 సినిమా 2 ఒకే రోజు 14th అయితే చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతున్నాయి. సో, మరి ఎలాంటి సీజన్ లేకపోయినప్పటికీ మనము దసరా, సంక్రాంతి వేళల్లో ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు పోటీ పడుతూ రిలీజ్ అయినటువంటి సినిమాలు ఒకే రోజు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎలాంటి సీజన్ లేకుండా ఆగస్టు 14th కూడా ఇంత అద్భుతమైనటువంటి పోటీ మీద పెద్ద సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో వస్తున్నాయంటే మరి ఈ సినిమాలకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా రిలీజ్ డేట్ రోజు చూస్తే కనుక మరి ఆ రోజు ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది, 2 సినిమాలు హిట్ అవుతాయా అనేది తెలియాల్సి ఉంది.